వెనకున్న వాటిని నా దేవుడు నిన్ను తప్పించాడు కదా, నా దేవుడు నిన్ను తప్పించాడు కదా, మళ్ళీ కెలుక్కోకూడదు, మరలా దాని వైపు చూడకూడదు. గతంలో అపజయమా మర్చిపో, గతంలో అవమానమా మర్చిపో, గతంలో దేవునికి విరోధమైనవి చేసావా పాతవి గతించాలి, సమస్తము నూతన పరచబడును గాక. నా చేతులు జోడించి చెప్తున్నాను, గతంలో మీరు అనుభవించిన ఫెయిల్యూర్, షేమ్ ఇవన్నీ మర్చిపోండి. నా ప్రభు మీ కొరకు 2025ని మహిమతో నింపుతున్నాడు, మహిమతో నింపుతున్నాడు, మహిమతో నింపుతున్నాడు. మహిమతో నింపిన 2025వ సంవత్సరాన్ని పరలోకమందున తండ్రి మనకు అనుగ్రహించును గాక. మీరు ఎంత విశ్వసించారో తెలియాలంటే బిగ్గరగా 7 సార్లు దేవుని స్తుతించండి. దేనికోసం దేనికోసం దేనికోసం? రాబోతున్న 2025 మహిమ కలిగిన సంవత్సరం. వెనకున్న వాటిని మర్చిపోండి, గుర్తుంచుకోవాలి దేవుడు నీకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జయం ఇచ్చాడో. దావీదు అంట, రాజా చిన్నప్పుడు నేను సింహాన్ని చంపా, దేవుడు చంపించాడు, ఎలుగుబంటిని చంపా. ఇప్పుడు వీడిని చంపడానికి నాకు విశ్వాసం ఎక్కడితో తెలుసా? అవి 2 నాకు గుర్తున్నాయి, నాకు ఒక గ్రహింపు ఉంది, నా దేవుడే వాటిని విడిపించాడు. అందుకే ఒక సేవకుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు కర్మేలు పర్వతం మీద, ఈ కార్యములన్నీ మీ సెలవు చేత జరుగుతున్నట్లుగా వీళ్ళకి తెలియాలి. దైవ జనాంగమా, ఎవరి మనస్సులో అయితే జ్ఞాపకం ఉంటాయో, మొన్న సింహం నోట్లోంచి విడిపించాడా, స్తుతించు. ఎలుకబంటిలోంచి విడిపించాడా, స్తుతించు. రేపటి రోజున దేవుడు నీ జీవితంలో చేయబోతున్న ఘనకార్యానికి ఇవాళ నీవు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే, నీ కృతజ్ఞతాస్తుతే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది. 50వ కీర్తన చివరి వాక్యం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ పరుస్తూ ఉన్నాడు. చెప్పనా? రేపు నేను వానికి దేవుని రక్షణను చూపెట్టబోతున్నాను.